హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు లేఅవుట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రాపర్టీ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే ప్రాపర్టీ అండి. సో ఈ డిస్ప్లే ప్రాపర్టీలో వాల్యూస్ వచ్చేసరికి ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ అనమాట. ఈ రెండింటి గురించే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ రెండింటికి డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయండి. ఓకే, సో వీటి గురించి తెలుసుకునే ముందు అసలు లేఅవుట్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో లేఅవుట్స్ అంటే ప్రతి వెబ్ పేజ్లో మనం ఈ లేఅవుట్స్ అనేదాన్ని యూజ్ చేస్తూనే ఉంటామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నావిగేషన్ అని ఉందండి. ఈ నావిగేషన్లో మనకి ఒక మెనూని క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇలా హారిజెంటల్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ హోము, ఇక్కడ అబౌట్ అస్, ఇక్కడ కాంటాక్ట్ అస్, లేదా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్, లేదా సైన్ అప్, లాగిన్. సో ఇలాగా హారిజెంటల్గా మాత్రమే క్రియేట్ చేస్తాం కదండి. సో అప్పుడు మనకి ఈ లేఅవుట్ ఫ్లెక్స్ అనే ఒక లేఅవుట్ మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైడ్ బార్ చూసుకుందాం. సైడ్ బార్లో కేటగిరీస్ ఉన్నాయనుకోండి. సో కేటగిరీస్ ఇలా ప్లేస్ అవుతాయి, ఒక వర్టికల్గా ప్లేస్ అవుతాయి. సో ఇలా క్రియేట్ చేయాలన్నా లేఅవుట్ యూజ్ చేయాలండి. ఓకే, సో ఈ సెక్షన్ ఉందండి. ఈ సెక్షన్లో మనకి ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్స్లో ఏదో ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలాగ 3 బాక్సెస్ ఉన్నాయి. అలాగే కింద కూడా ఒక 3 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. సో ప్రతి బాక్స్ కూడా ఈక్వల్ సైజులో ఉంది, సమానంగా హైట్లో, సేమ్ హైట్లో ఈక్వల్ సైజులో ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదో మన ఒక సమ్ కేటగిరీ నేమ్స్, లేకపోతే సమ్ ఇన్ఫర్మేషన్, లేదా ప్రాసెస్ ఏదో ఇచ్చాం మనం సంథింగ్. సో అలాంటి సందర్భంలో కూడా ఈ లేఅవుట్స్ యూజ్ చేస్తామండి. సో వెబ్ పేజ్లో చాలా చోట్ల మనం ఈ లేఅవుట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు 2 లేఅవుట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం మీకు అర్థమైంది కదండి మీకు. సో ఇప్పుడు ఆ లేఅవుట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఒకటి ఫ్లెక్స్ లేఅవుట్, 2 గ్రిడ్ లేఅవుట్. మీకు ఇంతకుముందే చెప్పాను ఈ విషయం. సో ఈ ఫ్లెక్స్ లేఅవుట్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఐదర్ రో డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా కాలం డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కింద అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బాక్సులు ఉన్నాయి. ఇక్కడ పైన 3 బాక్స్, కింద 3 బాక్స్. ఇది ఒక గ్రిడ్ వ్యూలో ఉంది. సో ఇక్కడ ఫ్లెక్స్ యూజ్ చేద్దామంటే కుదరదు. కేవలం ఈ నావిగేషన్ దగ్గర కానీ, లేదా ఈ సైడ్ బార్లో కానీ మనకి ఫ్లెక్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదో రోలో అన్నా ఉన్నాయి, లేదా కాలంలో అన్నా ఉన్నాయి. ఓకే, సో గ్రిడ్ విషయానికి వస్తే మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ గ్రిడ్ ఎలా అయితే ఉందో ఇలాంటి స్టైల్స్లో ఏ పేజ్ అయినా సరే మనం క్రియేట్ చేయాలంటే ఈ స్టైల్లో మనం గ్రిడ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, గ్రిడ్ అంటే ఏంటి, ఫ్లెక్స్ అంటే ఏంటి. ఈ రెండు కూడా డిస్ప్లే ప్రాపర్టీ యొక్క వాల్యూస్ అండి, గ్రిడ్, ఫ్లెక్స్. ఓకే, సో ఇక ఇవి ఎక్కడ యూజ్ చేస్తామన్న విషయం చెప్పుకుని వస్తే నావిగేషన్ బార్లో యూజ్ చేస్తామండి. ఓకే, సైడ్ బార్లో యూజ్ చేస్తాము. రెస్పాన్సివ్ కార్డ్ లేఅవుట్ అండి. ఓకే, సో కార్డ్ లేఅవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రీటింగ్ కార్డ్సో, లేకపోతే ఏదైనా గిఫ్ట్ కార్డ్సో మనం సేల్ చేస్తాం అనుకోండి. అవన్నీ ఒకటే సైజులో, ఒకే సైజులో, ఒకే స్టైల్లో, ఒకే రకంగా ఉండాలి అనుకుంటే, అది కూడా రెస్పాన్సివ్గా ఉండాలి అనుకుంటే మనం కార్డ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఈ ఒక ఎలిమెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ మధ్యలో వర్టికల్గా కానీ, హారిజెంటల్గా కానీ సెంటర్లో ప్లేస్ చేయాలనుకోండి. సో అప్పుడు ఈ ఫ్లెక్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క బాక్స్ మనం క్రియేట్ చేస్తే అవన్నీ కూడా ఈక్వల్ కాలమ్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఈక్వల్ హైట్ కూడా, ప్రతి కాలము ఒకే హైట్తో మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఈ ఫ్లెక్స్ లేఅవుట్స్ అనేది. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడే యూజ్ చేసేసి మనం తెలిసేసుకోవట్లేదు. ఇందులో ఒకటి ఎగ్జాంపుల్ నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తానండి. సో మిగతావన్నీ మీ సైడ్ నుంచి ట్రై చేయండి. మీకు రాలేదనుకోండి, మనం తర్వాత పోను కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుని ఆ లేఅవుట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అందులో కొన్ని వస్తాయి, కొన్ని రావు. రాని మీరు ట్రై చేయండి, రాకపోతే నన్ను కామెంట్ చేయండి. ఓకే అండి, సో ఇక గ్రిడ్ లేఅవుట్ చూసుకుందాం. గ్రిడ్ లేఅవుట్ వచ్చేసరికి కంప్లీట్ వెబ్సైట్ అంతా, అంటే ఒక వెబ్ పేజ్ అంతా కూడా గ్రిడ్ లేఅవుట్లో మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, అలాగే ఒక ఇమేజ్ గ్యాలరీని డిజైన్ చేయొచ్చు, డాష్బోర్డ్ లేఅవుట్స్ని క్రియేట్ చేయొచ్చు, ప్రొడక్ట్ లిస్టింగ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు, ఇన్పుట్ ఫీల్డ్స్ని కూడా ఒక గ్రిడ్లో చూపించవచ్చు అనమాట.
ఓకే, సో ఇన్ని రకాలుగా ఈ 2 లేఅవుట్స్ ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లేఅవుట్ ఒకటి శాంపిల్గా క్రియేట్ చేద్దామని అన్నాను కదండి. సో ఈ స్టైల్లో మనం క్రియేట్ చేద్దాం. మీరు ఇది గమనిస్తే చుట్టూరు ఒక బోర్డర్ ఇచ్చాం. ఓకే, ఒక బ్లాక్ బోర్డర్. సో ఈ బ్లాక్ బోర్డరు ఒక కంటైనర్, వీటికి మధ్యలో ఈ బోర్డర్లో సెంటర్లో ప్లేస్ అయ్యి ఉందండి చిన్న చిన్న బాక్సులు. చూడండి, అటు కానీ ఇటు కానీ గ్యాప్ సమానంగా ఉంటుంది, సెంటర్లో ప్లేస్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఈ సెంటర్లో మీకు పైన 5 కనబడుతున్నాయి, కింద 3 కనబడుతున్నాయి. రీజన్ ఏంటంటే సెంటర్ చేస్తాను దాన్ని. ఓకే, మీకు ఫ్లెక్స్ అనేది ఏదైతే ఉందో రోల్ కానీ లేదా కాలం కానీ ఇస్తుంది అని మీకు చెప్పాను. బట్ ఇక్కడ 2 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇదేంటి అని క్వశ్చన్ రావచ్చు. మీకు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదంతా కూడా ఒక్క రోయే, కాలం కాదండి ఇది. అది ఒక్క రోయే, రోస్ కాలమ్స్ 2 లేవు. ఓకే, సో అదేంటి అనేది మీకు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, సో అలాగే గ్రిడ్, ఇది కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం అండి. ఓకేనండి, సో ఇప్పుడు మీకు కోడ్లోకి వెళ్ళి సో ప్రతిదీ కూడా అంటే ఫ్లెక్స్లో మనం ఎక్కడెక్కడ స్టైల్ రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం అని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ లేఅవుట్ని ఇంప్లిమెంట్ చేస్తూ. ఓకే, ఈ HTML ఫైల్లో మీరు గమనిస్తే నేను ఆల్రెడీ డివ్స్ని ఇంప్లిమెంట్ చేస్తానండి. ఒకటి మెయిన్ డివ్ తీసుకున్నాను, ఆ మెయిన్ డివ్లో 8 డివ్స్ని ఇంప్లిమెంట్ చేస్తానండి. సో ప్రతి డివ్కి నెంబర్ ఇచ్చాను, 1 2 3 అలా 8 వరకు ఇచ్చాను. ఓకే, సో ప్రతి డివ్కి క్లాస్ నేమ్ కూడా ఇచ్చాను. ఓకే, ఒకటేమో కంటైనర్ ఇచ్చాను, మిగతా వాటికి కూడా బాక్స్ అని ఇచ్చాను. ఓకే, సో ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. అయితే మనం చూసిన లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో బోర్డర్ అని చూసారండి, బ్లాక్ బోర్డరు ఈ డివ్కి రాయాలి. ఓకే, సో తర్వాత లోపల బాక్సెస్ ఉన్నాయి కదండి, ఒక 8 బాక్సెస్, అవి వీటికి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రౌజర్లో ఎలా కనబడుతున్నాయో కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి, నెంబర్స్ వరుస పెట్టి 8 వరకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటికి స్టైల్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ముందుగా కంటైనర్ తీసుకుందాము. కంటైనర్, ఓకే, డాట్ పెట్టాలి, క్లాస్ తీసుకున్నాం కాబట్టి మనం. ఓకే, సో దీనికి ఒక బోర్డర్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. బోర్డర్ వచ్చి 2px సాలిడ్, ఓకే, బ్లాక్ కలర్ తీసుకుందాం. సో సేవ్ చేద్దాం, బ్రౌజర్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. చూసారా, కంప్లీట్గా వచ్చింది మనకి ఒక బోర్డరు. ఓకే, సో ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బాక్స్ యొక్క విడ్త్ని 80%కి ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి పేజ్ సెంటర్లో కనిపిస్తుంది, అంతకంటే ఏం కాదండి. ఓకే, సో ఈ 80% దేంట్లో తీసుకుంటుంది అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. సో మనం యూజ్ చేసే ఏ మానిటర్ అన్నా అవని, ల్యాప్టాప్ అవని లేకపోతే డెస్క్టాప్ అవని, ఏదన్నా అవని, ఆ స్క్రీన్ సైజ్ని బేస్ చేసుకుని దాంట్లో 80%ని తీసుకుంటుంది అనమాట అండి. ఓకే, చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను, ఇదిగో చూసారా. సో ఈ వెనకాల నుంచి ముందుకు వచ్చేసింది ఈ లైను. ఓకే, సో మీకు అర్థమైంది కదండి 80% యూజ్ చేయడం వల్ల ఎలా తీసుకుంటుంది అని. స్క్రీన్ సైజు 100% కింద తీసుకుని దాంట్లో 80%ని క్యాలిక్యులేట్ చేసుకుని అంతవరకు మనకు ఆ బాక్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి బోర్డర్ అయితే లైన్ వేసేసాం. ఇప్పుడు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూరు కూడా మనకు ఒక బోర్డర్ కావాలి. ఓకే, సో డాట్ బాక్స్ అని తీసుకున్నాము. సో దీనికి కూడా బోర్డర్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఇదే బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నానండి. సేవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ప్రతి ఒక్క నెంబర్కి బోర్డర్ వచ్చింది, చూసారా, ప్రతి నెంబర్కి బోర్డర్ వచ్చింది. అయితే ఏ లైన్ ఏంటో మనకేం తెలియట్లా కదండి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే అండి, ఈ పై దానికి అంటే కంటైనర్కి ప్యాడింగ్ ఇద్దామండి. ప్యాడింగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మనకి లోపల సైడు 4 పక్కల కూడా మనం ఎంత ప్యాడింగ్ ఇస్తే అంత స్పేస్ క్రియేట్ అవుతుంది కదండి. ఇక్కడ ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అదిగోండి, చూసారా, చుట్టుపక్కల అంటే మనం గీసిన బోర్డర్ ఏదైతే ఉందో దాని చుట్టూరు కూడా 20 పిక్సెల్స్ గ్యాప్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక
కోలంలో ఉన్నాయి, కానీ మనకి ఇవి కాలమ్స్లో కావాలి, ఇది రోస్లో కావాలి, కాలమ్స్లో కాదు మనకు కావాల్సింది. సో అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే ఇప్పుడే డిస్ప్లే వాడాలండి. సో డిస్ప్లే ఎలా వాడాలి, జస్ట్ డిస్ప్లే అని రాసి ఫ్లెక్స్ అని అన్నారనుకోండి. ఇప్పుడు సేవ్ చేసి ఒక్కసారి ఇది చెక్ చేయండి, చూడండి అన్నీ కూడా ఒక రోలో వచ్చేస్తాయి. ఓకే, సో ఈ రోలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దానికి గ్యాప్ లేదు మనకి, అంటే అన్నీ కూడా కలిసి ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా కలిసి 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 క్లోజ్గా ఉన్నాయి. సో మనం వాటిని గ్యాప్ ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చంటే గ్యాప్ అని చెప్పి ఓకే ఒక 10-20 పిక్సెల్లో మన ఇష్టం, మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే అదిగో అన్నీ కూడా విడిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఎలా విడిపోతున్నాయి అన్న విషయం. ఓకే, సో ఇప్పుడు ప్రతి బాక్సు విడివిడివిగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బాక్సుల్ని పెద్దగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు కంటైనర్ పని అయిపోయింది మనకి. ఇప్పుడు కంటైనర్ దగ్గర నుంచి మనకి బాక్స్లోకి రావాలి. ఓకే, సో బాక్స్లో మనకు కావాల్సింది ఏంటంటే ఆ విడ్త్ హైట్, బాక్స్ విడ్త్ హైట్ ఏదైతే ఉన్నాయో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 100 పిక్సెల్ పెడతాను విడ్త్ హైట్. ఓకే, చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇదిగోండి 100 పిక్సెల్స్ చూసారు కదా, మనం మొత్తం అంతా కూడా 100 పిక్సెల్. కాకపోతే ఏంటంటే 100 × 100 ఇచ్చాము, కానీ బాక్స్ మాత్రం స్క్వేర్ షేప్లో రాలేదు మనకి. ఎందుకు రాలేదు అని అంటే ఇదంతా కూడా ఒక రోలో అలా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి మన నోట్ ప్యాడ్లో రాసామనుకోండి, వ్రాప్ ఉంటే అది కిందకి దిగుతుంది. వ్రాప్ లేదనుకోండి కిందకి రాకుండా, నేను ఒక పారాగ్రాఫ్ రాస్తూ ఉంటే మనకి పేజీలో వర్డ్లో అయితే పేజ్ చివరికి వెళ్ళగానే మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ పేజ్ చివరికి వెళ్ళగానే మళ్ళీ కిందకు వస్తాం. అలానే ఎంటర్ ఇవ్వనమ్మా, ఎంటర్ ఇవ్వకుండానే కిందకు వచ్చేస్తూ ఉంటాం. సో అదేంటండి వ్రాప్ కంటెంట్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ కూడా వ్రాప్ అని ఒక స్టైల్ ఉందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అన్నీ కూడా ఒక దగ్గరే కనిపిస్తున్నాయి మనకి కదండి. సో దీనికి వ్రాప్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే కంటైనర్కి వ్రాప్ ఇవ్వాలి. ఎందుకు వ్రాప్ అంటే మనం ఐటమ్స్ని చూస్తున్నాం, ఈ బాక్సెస్ని వ్రాప్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఆ కంటైనర్కే రాయాలి. ఓకే, సో ఫ్లెక్స్ ర్యాప్ అని ఉంటుందండి. చూడండి ఇదిగోండి ఫ్లెక్స్ వ్రాప్. సో ఇది వ్రాప్లో పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి బాక్సులు కిందకు వచ్చేస్తున్నాయి. సో మీరు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు రోసు కాలమ్స్ వచ్చేసినాయి కదా అనుకోవచ్చు, గ్రిడ్ అయిపోయింది కదా అనుకోవచ్చు, కానీ రోసు కాలమ్స్ రాలేదు. ఇక్కడ చూడండి, నేను ఇది జూమ్లో 240లో పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదుకో 240లో ఉంది అది. ఇప్పుడు నార్మల్ చేసేస్తే చూడండి అంతా ఒక రోలోకి వచ్చేసింది. కంట్రోల్ పట్టుకుని జూమ్ అవుట్ చేస్తున్నానండి స్క్రోలింగ్ బార్ని, ఇది చూసారా అదిగోండి సమానంగా వచ్చేసినాయి. మళ్ళీ ఇంకా చేస్తాననుకోండి, అది చూసారా దానికి అదే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి, గమనించారా. సో ఫ్లెక్స్లో ఉన్న బ్యూటీ ఇది అనమాట. లేఅవుట్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఈ ఫ్లెక్స్ అనేది ఎలా బిహేవ్ చేసిద్ది అని. ఓకే, సో అలాగే ఈ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని సెంటర్ చేయాలి మనం. అంటే సెంటర్ అంటే హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ సెంటర్ చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మనం డిస్ప్లే వాడాలి. డిస్ప్లే ఫ్లెక్స్ వాడి దాని తర్వాత అలైన్ ఐటమ్స్ అని ఉంటాయి, అలైన్ ఐటమ్ సెంటర్ చేసి, అలాగే జస్టిఫై కంటెంట్. ఓకే, సో జస్టిఫై కంటెంట్ దీన్ని కూడా సెంటర్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి నెంబరు సెంటర్కి సెంటర్, అంటే హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ సెంటర్ వచ్చేసింది. ఓకే, మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ఫ్లెక్స్ బాక్స్ ఈ లోపల ఉన్నది ఫ్లెక్స్ బాక్సే, బయట ఉన్నది కూడా ఒక ఫ్లెక్స్ బాక్స్, అంటే రెండింటికి కూడా ఫ్లెక్స్ యూజ్ చేస్తాం లేఅవుట్ మనం. ఓకే, సో ఇదే ఫ్లెక్స్కి ఈ కంటెంట్ అలైను, ఓకే ఈ రెండు కూడా అదే మనం ఇప్పుడు జస్టిఫై అలైన్ ఐటము, జస్టిఫై కంటెంట్, ఈ రెండు కూడా ఈ పైన వాటికి యూజ్ చేయొచ్చు. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం ఇచ్చిన బ్లాక్కి సెంటర్ అయిపోతుంది. చూడండి సెంటర్ అయిపోతాయి. ఇదిగోండి సెంటర్ అటు ఇటు కూడా సమానంగా వచ్చి సెంటర్ అయిపోతాయి అన్నమాట, హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు
మార్జిన్స్, ఈ బాక్స్కి మార్జిన్స్ కావాలి, అంటే మనకి పేజ్ సెంటర్ అయిపోవాలి. చూడండి లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్కి లెఫ్ట్ సైడ్ తక్కువ స్పేస్ ఉంది, రైట్ సైడ్కి చాలా ఎక్కువ స్పేస్ ఉంది. సో ఇప్పుడు మనకి మార్జిన్స్ ఈక్వల్గా కనిపించాలి. సో అలాంటప్పుడు ఈ పైన కంటైనర్కే మార్జిన్ ఆటో అని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా స్క్రీన్ సైజ్ బేస్ చేసుకుని సెంటర్ అయిపోతుంది. స్క్రీన్ సైజ్ బేస్ చేసుకుని చూసారా సెంటర్ అయిపోయింది మనకి. ఓకే, మనం ఇందాక క్రియేట్ చేసిన లేఅవుట్ ఎలా అయితే ఉందో అలా క్రియేట్ అయిపోయింది మనకి. చూడండి ఇప్పుడు నేను స్క్రోల్ చేసి జూమ్ అవుట్ చేస్తే చూడండి తగ్గిపోతూ ఉంటాయి, అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే జూమ్ ఇన్ చేస్తాననుకోండి, ఇదిగో చూసారా ఒక రోలోకి వచ్చేస్తాయి. సో యాక్చువల్లీ ఇది ఒక రోయే, కానీ స్క్రీన్ సైజుని వేస్ట్ చేసుకొని ఆటోమేటిక్గా అవి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ కంటెంట్ పెరుగుతూ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ కంటెంట్ పెరుగుతున్నప్పుడు 8 ఉంది, 9 వచ్చింది, 10 వచ్చింది, 11 వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా అది నెక్స్ట్ రోకి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఫ్లెక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట, ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో దీనికి మనం షాడో ఇచ్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం ఏం కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తానండి. ఓకే, మనం ఇది కట్ చేసి అక్కడ పెట్టాం, అందువల్ల అది సెంటర్ దీనికి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి అన్నీ సెంటర్ వస్తాయి. ఓకే, సెంటర్ రైట్. సో ఇప్పుడు దీనికి ఒక షాడో ఇద్దాం ఈ బాక్స్కి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇద్దాం ఫస్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ ఇద్దామండి, లైట్ బ్లూ. ఓకే, అలాగే షాడో బాక్స్ షాడో. ఓకే, బాక్స్ షాడో వచ్చేసరికి 3 పిక్సెల్ ఒకవైపు, అలాగే ఇంకోవైపు 3 పిక్సెల్, ఇంకోవైపు 6 పిక్సెల్ ఇద్దాం. కలర్ వచ్చేసరికి గ్రే. సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి బాక్స్ చూసారా ఇలా ఎలివేట్ అయినట్టు వచ్చినాయి. ఓకే, సో మనం థీమ్లో చూసినట్టయితే ఇలా ఉన్నాయి. మనం ఏదైతే ఒక ఇమేజ్ చూసామో ఆ ఇమేజ్లో ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ బార్డర్ తీస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది మనకి. ఈ బార్డర్ తీసేస్తున్నాను. ఓకే, సేవ్ చేద్దాం. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా కనపడుతున్నాయో. సో ఇది కార్డ్ స్టైల్ అనమాట. ఓకే, సో ఇలా కార్డ్ స్టైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఒక స్టైల్ మీకు క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలాగా మనం ఈ ఫ్లెక్స్ని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రిడ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ స్టైల్ ఏదైతే ఇక్కడ రాసామో మనం ఈ స్టైల్ని క్లియర్ చేసేస్తానండి. ఇక్కడే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అయ్యే డివిస్ తీసుకుంటాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇందులో గ్రిడ్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. సో గ్రిడ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా స్టైల్లో డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వాలండి. డిస్ప్లే ప్రాపర్టీ గ్రిడ్ యూజ్ చేయాలి మనం. ఓకే, సో ఈ గ్రిడ్ యూజ్ చేస్తే మనకి లేఅవుట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు గ్రిడ్లో వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ కావాలి అనే విషయాన్ని చెప్పాలండి. రోస్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే డేటాను బేస్ చేసుకుని రోస్ ఇంప్లిమెంట్ అవుతుంటాయి. బట్ కాలమ్స్ అనే విషయం మాత్రం చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఎన్ని కావాలి అని చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుందండి, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఓకే, సో ఇందులో మనకి ఎన్ని కాలమ్స్ మన పేజీలో ఎన్ని కావాలంటే అన్ని పట్టేవి కదండి. మనం క్రియేట్ చేసే టెంప్లెట్లో ఇన్ని పడతాయని మనకు తెలుసు. సో అన్ని మాత్రమే చూపించేలాగా ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే అండి 1 FR అనిచ్చి మళ్ళీ 1 FR, మళ్ళీ 1 FR, అలాగే మళ్ళీ 1 FR. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక FR అంటే ఫ్రాక్షన్ అండి, అంటే ఒక కాలమ్ని క్రియేట్ చేయమని. అలా ఇప్పుడు నేను 4 రాశాను. సో 4 కాలమ్స్ని క్రియేట్ చేయమని చెప్పేసి నేను ఇస్తాను అనమాట అండి. ఓకే, సో అలాగే రోస్ ఎన్ని కావాలి. ఓకే, సో గ్రిడ్ కాలమ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఓకే, దీన్ని మాత్రం ఆటో పెట్టాలి, ఎందుకంటే మనకి ఎన్ని రోస్ వస్తాయో మనకు తెలియదు కదండి. సో అందుకనే ఆటో పెడతాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం, చూడండి ఏం జరుగుతుందో.
రీఫ్రెష్ చేశాను. చూసారా మీకు 4 నెంబర్లు కూడా ఒక్కొక్క దాని కింద అంటే 1 2 3 4 అని ఒక రోలోను, మళ్ళీ 5 6 7 8 అని ఒక రోలోను వచ్చినాయి. ఓకే, సో ఒకవేళ కానీ నేను ఇక్కడ 3 పెట్టాను అనుకోండి, రీఫ్రెష్ చేస్తే 1 2 3 ఒక రో, 4 5 6 ఒక రో, 7 8 ఒక రోలో. సో మనం ఏం చేసినా ఒక గ్రిడ్ క్రియేట్ అవుతుంది అనమాట, అర్థమైందా, రోస్ కాలమ్స్తో. ఓకే, సో ఇలా రోస్ కాలమ్స్ క్రియేట్ చేయాలంటే 1 FR అని ఇవ్వాలండి. అయితే ఇది ఒకవేళ కానీ మనం 4 5 అయితే పర్వాలేదు, ఒక 10 20 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇలా ఒక్కొక్క దానికి ఇవ్వలేము కదండి. సో దీనికోసం ఒక సెంటాక్స్ ఉందండి, ఎలాంటిదంటే రిపీట్ అని ఉందండి ఒకటి, ఇదిగోండి రిపీట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 కాలమ్స్ కావాలనుకోండి, లేదా 3 కాలమ్స్ కావాలనుకోండి. సో ఇక్కడ 3 అనుకుందాం కాసేపు. ఓకే, 3 కాలమ్స్ కామా పెట్టి, ఓకే 1 FR అని ఇచ్చామనుకోండి. ఓకే, సో 3 కాలమ్స్ ఈక్వల్గా క్రియేట్ అయిపోతాయి. అది కొంచెం చూసారా, నేను రీఫ్రెష్ చేసిన అలాగే ఉంది. ఒకవేళ కానీ ఇక్కడ 4 పెట్టామనుకోండి, సో మనం ఇందాక ఎలా అయితే రాసామో అదే ఇంప్లిమెంట్ అయిపోద్ది చూడండి. సో ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఈ గ్రిడ్ కాలమ్స్ని రోస్ని మనం ఎలా తెచ్చుకోవాలి అనేది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇద్దాం, ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ అవి గ్రిడ్లో ఉన్నాయా లేదా అని మనకు తెలియదు, కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దామండి. సో కంటైనర్ అండి ఇది ఫస్ట్. సో కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను, అంటే మెయిన్ కంటైనర్కి. సో దానికి కూడా ఆ మెయిన్ కంటైనర్కి మనకు బోర్డర్ ఇద్దాం, అది కూడా ఇందాక లేఅవుట్స్లో ఎలా ఇచ్చామో అలాగే బోర్డర్ ఇద్దామండి ఇది కూడా. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒక గ్రే కలర్లో పెడుతున్నాను. ఓకే, అలాగే ఒక బోర్డర్ తీసుకుందాము, బోర్డర్ 2px సాలిడ్ బ్లాక్ తీసుకున్నాము. ఓకే, సో అలాగే ఒక బోర్డర్ తీసుకున్నాము, ఇంకొక ప్యాడింగ్ కూడా ఇద్దామండి. సో ఓకే, దీన్ని ఎండ్ చేయలేదు అందుకనే ప్యాడింగ్ రావట్లేదు. ఓకే, సో ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఒకసారి చెక్ చేద్దాం. అదిగోండి, అయితే ఇక్కడ బాక్సులు కనిపించట్లేదు. సో బాక్సులు కూడా కనిపించేలాగా మనం ఏం చేద్దామంటే అండి, బాక్స్ స్టైల్లోకి వెళ్ళి దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి లైట్ బ్లూ ఇద్దామండి. ఓకే, అలాగే ఫస్ట్ ఇది చెక్ చేద్దాము, బోర్డర్స్ వద్దు కానీ. ఓకే, అన్నీ వచ్చేసినాయి. ఓకే, తర్వాత బోర్డర్ ఒకటి ఇద్దాము. బోర్డర్, సో ఇదే కాపీ పేస్ట్ చేద్దాం పైది, మళ్ళీ రాయడం ఎందుకు మళ్ళీ. ఓకే, సో కాపీ పేస్ట్ సేవ్ చేశాను. ఇప్పుడు గ్రిడ్స్ అన్నీ కనిపిస్తాయి చూసారండి. సో మనం ఈక్వల్గా అన్ని గ్రిడ్స్ కనిపిస్తుంటాయి ప్రతి రో కాలం. ఓకే, సో ఇక్కడ 1 FR అని రాసాం కదండి. ఒకవేళ ఈ కాలం పెద్దగా కనపడాలి, ఈ కాలం చిన్నగా కనపడాలి అని అనుకున్నాం అనుకోండి, ఇది ఇలా 4 అని రిపీట్ చేయకుండా డైరెక్ట్గా 1 FR 2 FR 3 FR అలా రాసుకున్నాం అనుకోండి. అంటే ఫస్ట్ కాలం వచ్చి 1 FR అంటే ఒక చిన్నగా కనపడతాయి, 2 FR అంటే ఇంకొంచెం పెద్దగా కనపడతాయి, 3 FR అంటే ఇంకొంచెం పెద్ద. సో అలాగా వేరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, కాలమ్స్ ఈక్వల్గా కనిపించవు. సో మనం అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి మీరు ఇలాగా తెలుసుకోండి ముందుగా, తర్వాత మనం వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్యలో గ్యాప్ రావాలనుకో, ఇందాక ఫ్లెక్స్లో ఎలా చేసామో అంతే ఇక్కడ కూడా. సో గ్యాప్ ఒక 10 పిక్సెల్ అనుకుందాం, రీఫ్రెష్ చేస్తే గ్యాప్ వచ్చేస్తుంది చూసారండి. అయితే ఇది సెంటర్ చేయాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ఉందనుకోండి, అది సెంటర్ చేయాలనుకోండి, ఇక్కడ ఫ్లెక్స్ యూజ్ చేయమండి మనం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామనంటే ఇది ఏదైతే ఉందో ఒక ప్యాడింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఈ లోపల ప్యాడింగ్ యూజ్ చేసి ఒక 20 పిక్సెలో 10 పిక్సెలో మనకు నచ్చిందంత ఇచ్చుకుని, తర్వాత ఆ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని సెంటర్ చేస్తామండి. టెక్స్ట్ ఎలైన్ ఉంటుంది, టెక్స్ట్ ఎలైన్ని ఆ బాక్స్కి సెంటర్ చేస్తాం. ఓకే, సో అలాగే టెక్స్ట్ ఎలైన్తో పాటు మనకు కావాలంటే దాని వెయిట్ పెంచుకోవచ్చు, లేకపోతే
సైజ్ పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్ మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు. అది కూడా సెంటర్కి వచ్చేసింది. సో ఇప్పుడు దాన్ని ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, అలాగే దాని యొక్క స్టైల్ మార్చుకోవచ్చు, అలాగే ఫాంట్ ఫ్యామిలీ మార్చుకోవాలంటే ఫాంట్ ఫ్యామిలీ మార్చుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా ఆ నెంబర్ కావని ఆ టెక్స్ట్ అవని మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఒక గ్రిడ్ని ఎలా క్రియేట్ చేయాలో. సో ఈ గ్రిడ్కి షాడో పెట్టుకోవచ్చా అనే క్వశ్చన్ రావచ్చు మీకు. ఎస్, పెట్టుకోవచ్చు అండి, దీనికి కూడా షాడో పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ షాడో పెడతాను నేను, బాక్స్ షాడో. ఓకే, సో బాక్స్ షాడో వచ్చేసరికి ఒక 3px 6px గ్రే కలర్. సో బ్యాక్గ్రౌండ్ కూడా గ్రే ఉంది, అందుకే గ్రీన్ పెడుతున్నాను. ఓకే, సో మనకు తెలియాలి అంతే కదా, అదిగోండి. ఓకే, సో ఒకసారి ఈ బోర్డర్ తీసేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. అదిగోండి, సో గ్రే కలర్ పెడితే బాగా అందుతుందండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని వైట్ పెట్టేద్దాము. సో కంటైనర్ వైట్ కలర్లో, అలాగే దీన్ని గ్రే కలర్లో పెడతామండి. సో అప్పుడు మనకి క్లియర్గా బాగా అందుతుందండి. అదిగోండి, చూసారా ఎంత నీట్గా అందుతుంది ఇప్పుడు. సో ఇవి కూడా ఇలా షాడో పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా కూడా అర్థమైంది కదండి. సో ఫ్లెక్స్ అంటే ఒక రోగా అన్నా చేయొచ్చు, లేదా ఒక కాలం కింద అన్నా చేయొచ్చు. గ్రిడ్ అంటే రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.